మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపట్టింది. మోదీ మోసం, దేశం ఆగం పేరుతో నిరసనకు దిగింది. ఉత్కూర్ చౌరస్తా వద్ద బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఈ రాస్తారోకోలో తెలంగాణ గిరిజన సహకార సంస్థ చైర్మన్ కోట్నాక తిరుపతి పాల్గొన్నారు. గత 11 ఏళ్ల కాలంలో బీజేపీ ప్రభుత్వం ఎన్నో హామీలను నెరవేర్చలేదని కోట్నాక తిరుపతి ఆరోపించారు. అంతేకాకుండా కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తూ దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు అయోమయంలో ఉన్నారన్న ఆయన బీజేపీ బీఆర్ఎస్ నేతలు లోపాయికారి ఒప్పందం చేసుకుని అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారని విమర్శించారు కోట్నాక తిరుపతి. రఘునాథరావు గారు కావచ్చు, వాళ్ళ అనుచరులు కావచ్చు, ఈ బీజేపీ నాయకులు కావచ్చు, సమాధానం చెప్పడానికి ఈ వేదిక దగ్గర మేము సిద్ధంగా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారంటీల అమలుతో పాటు మిగతా కార్యక్రమాలు మేము ఎన్నికల మేనిఫెస్టోలో లేనటువంటి హామీలను కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు భారతదేశంలో చాలా రాష్ట్రాలలో ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం అధికారం ఉంది కదా, మీ అధికారం ఉన్నటువంటి రాష్ట్రాలలో ఎక్కడనైనా ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసినటువంటి చరిత్ర మీకు ఏమైనా ఉందా? మీ ప్రభుత్వాలు ఎక్కడైనా 2 లక్షల రూపాయల ఏకకాలంలో మీ బీజేపీ పాలిత రాష్ట్రాలలో చేసినటువంటి సందర్భం ఉంటే మీరు చెప్పండి. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఏడాది లోపు 2 లక్షల రూపాయల రుణమాఫీని రైతుల ఖాతాల్లో ఏకకాలంలో ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ అని చెప్పి తెలియజేస్తున్నాం. ఇదే రఘునాథరావును మేము అడుగుతున్నాం. గతంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు రైతు రుణమాఫీ చేస్తాను మోసం చేసి విడుదల అనుకుంటా రైతులకు మడతలు పడ్డా కూడా విడుదల కాలే, రైతులకు రుణమాఫీ విడుదల కాలే. రఘునాథరావు నువ్వు అప్పుడు ఏం చేసినావు? టీఆర్ఎస్ పార్టీని ఎందుకు విమర్శించలేదు? ఇలా కాంగ్రెస్ పార్టీకి కాలు దూరుతున్నావు కదా, రా చూద్దాం నువ్వు నీ ప్రతాపం ఏందో మా ప్రతాపం ఏందో. ఇలా రఘునాథ్ సూర్యాపేట జిల్లా